హలో నరేష్ అన్న నమస్తే. అన్న నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. ఏమైందా నిన్న అలంపూర్ లో ఏమన్నా చెప్పిందా మన మంత్రివారు ఏం చెప్పిండు? ఏం చెప్పలేగా. పేపర్లలో ఒక్కొక్కరు ఒకలాగా రాసిరు. ఏమని రాసిర్రు? నేను ఇంకా చూడలే పేపర్లు. ఫస్ట్ కాల్సే తీసుకుంటా ఉన్నా. ఈ నెలాఖరు కల్లా 3 లక్షల మందికి, వారితో పాటు 2 లక్షల పైన వాళ్ళకు కూడా రాసిరు. ఆహా, అది కాదు, ఎక్కడ కనిపించలేదు. మన వెలుగు వాళ్ళు 2 లక్షల పైన ఏం జోలు చెప్పలేదు. ఇది ఏమన్నా ఇది ఏం బాగా చేసుడు మందిని మంచి కొని చేసిన కన్నా మెంట్ అయిపోయిన రోగంలో మంది కూడా అట్లా ఉన్నది వాళ్ళకు. మనది ఏం పోయింది అన్నట్టు ఉంది వాళ్ళది. అరే అవ చచ్చిపోతున్నారు, బీపీలు పెరిగిపోతున్నాయి. 34 ఏళ్ళకి బీపీ గోళీ వాడుతున్నా. మొన్న 18 తారీఖు వెళ్ళి చాలు చేసిన. అవునా? ఇంత పాపం ఇంత టార్చర్. ఆడు ఇవ్వకుంటే ఇయ్య అని చెప్పాలా, క్లారిటీ ఇవ్వాలి కదా. ఆయన కన్నా ఎక్కువ అయిపోయినా చోరు. అట్లే ఉంది కథ. కాకపోతే ఇక వాళ్ళది ఎట్లా ఉన్నదంటే, మాది ఏం పోయింది చెప్పినాం, ఏదో ఇచ్చిన కాడికి ఇచ్చినాం, ఇక ఎవరు సావాడు వస్తారు అన్నట్టు. అరే సరే రయ్యా, మీ పెద్ద వ్యవస్థ సర్కార్ అంటే 1.25 లక్షలు ఉంటాయి, కానీ పలానా డేట్ కి ఇస్తాము, 6 నెలల క్లియర్ చేస్తాం, 3 నెలల క్లియర్ చేస్తాం అని క్లారిటీ ఇచ్చి కావాలి కదా. మధ్యాహ్నం పట్టించుడేంది ఇదంతా. భరోసా మీద కూడా వచ్చింది కదా. ఎన్ని రోజులు టెన్షన్. అదే 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 త్వరలో మరో 3 లక్షల మందికి అని అన్నాడు కదా. అది కూడా ఏదో ఇట్లా డ్రాగ్ చేయనికి అంతే, 4 రోజులు. త్వరలో అంటే ఇక త్వరలో మనం వెయిట్ చేయాలి అంతే. మళ్ళీ ఏదైనా డ్రామా వేసుకోవచ్చు ముందట. అదే 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 త్వరలో అంటే మనం అట్లా వెయిట్ చేయాలన్నట్టు. లేదు ఈ వాహినికి వేదిక అడుగుతున్నా, ఇచ్చే ఉద్దేశం ఉంటేనేమో పలానా డేట్ కి ఇస్తాం, 3 నెలలో 4 నెలలో అని చెప్పుర్రి. శాంతగాని గవర్నమెంట్ ఉద్దేశం ఉంటే అట్లా చెప్పుర్రి. ఇయ్యని ఉద్దేశం ఉంటే చక్కగా మేము ఇయ్యం రాబాయ్ అని చెప్పుర్రి, కానీ మంది నాగం చేసి సావదంగా కూర్రి. కరెక్ట్ కరెక్ట్ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఏమో అందులో ఏం అర్థమైతే లేదు, గర్ వస్తున్నది. నేను మాట్లాడిండు కదా ఆయన. అదే 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 మీరు చూసిరేమో, మరి ఏమైనా క్లారిటీ ఇస్తారేమో. అదే అది అఫీషియల్ గా ఇచ్చింది ఏం కాదు, ఇక రోజు చెప్పినట్టే 2 లక్షలు కట్టుకోండి మీకు వస్తుందని చెప్పిండు చూడు, గట్నే. అదేం అఫీషియల్ కార్యక్రమం కాదు అది. ఆ ముక్క కూడా చెప్పలేడు కానీ. అదే అదే చెప్పలేడు. ఏంటంటే అది చిట్ చాట్ లో చెప్పింది ఉంటది కదా, అడుగుతారు కదా మా రిపోర్టర్ మిత్రులు, చిట్ చాట్ లో చెప్తారు. ఆ చెప్పిన దాన్ని వేసేస్తారు, కానీ పక్కాగా ఆయన ఏమి ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే సెక్రటరియట్ లో కూర్చొని అధికారులతో చెప్పించింది కాదు కదా అది. ఒకటి క్లారిటీ లేకుండా రాసి రాజకీయంగా చెప్పేటివే ఉంటాయి ఇవన్నీ ఎక్కువ మట్టుకు. అవే ఉన్నాయి. సరే అన్న, నిజం చెప్తున్నాను, బాగా టార్చర్ అవుతుంది. ఆడు ఏదో ఒక ముక్క చెప్పేస్తే ఇయ్య అంటే అయిపోతుండే కదా. తెచ్చుకోకుంటే తెచ్చుకోపోతే రాబాయ్ మీరు, నేను ఎక్కంగా నీకు మాకు చేసేస్తా. సరే నీకు మస్తు సమస్యలు ఉంటాయి, నువ్వు రాష్ట్రం నేర్చుకున్నావు, పలానా రేటు దాకా ఫండ్ లేదు, వరదలు వచ్చినాయి, నువ్వు 2 నెలల్లో క్లియర్ చేస్తా అని క్లారిటీ ఇవ్వాలా. కాకుంటే మేము ఇయ్యం రాబాయ్ అని చెప్పాలా. ఇయ్యమని చెప్పేంత ధైర్యం ఉందా వాళ్ళకు? ఖర్చులు చేసి పెట్టుకున్నాం, ఇప్పుడు అన్ని పానం మీద అయిపోయినాయి, ఈ టెన్షన్ కావాలా. ఇయ్యమని చెప్పేంత ధైర్యం ఉందా వాళ్ళకు? ధైర్యం లేకుంటే వాడు కావాలా. ఓల్డ్ రాబాయ్ నిన్ను హామీ ఇవ్వమని ఎవరు చెప్పి అడుక్కున్నామని. ఇయ్యమని చెప్తే మనం మూకుంటామా? తెలుసా వాళ్ళకు? మేము ఇయ్యను హామీ ఇయ్యు అని అడిగినామా నిన్ను? ఓడియమన్నాడు చెప్పు. రాజ్యాంగాన్ని హామీలు ఇచ్చి ఆయననే అట్లుండే దొర జుట్లకి వెళ్ళిండు. ఇంకెక్కువ ఉన్నది కథ. సరేనా? ఓకే. ప్రజాపాలన అంటే ఏదో ప్రజలు ఉద్ధరిస్తారు, బతికిస్తారు అనుకున్నా. ఇదే ప్రజాపాలన, ఇదే నచ్చుకుంటా చోరు దొంగలు. అదే ఇదే ప్రజాపాలన. ఓకే అన్న, రైట్.